నమస్తే బ్యాచులర్ బ్రదర్స్ ఏంద్రా కుండ తెచ్చినవా? నిన్న చెప్పిన కుండలో బుట్ట చేపల బిర్యానీ ఇదే అన్నావు. ఏడబట్టుకుని వస్తావు అట్టాడి అన్న ఒరే అయినా బుట్ట చేపలతో బిర్యానీ ఏంద్రా? నేనేం చేశానన్నా కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే చాలు అన్నా బిర్యానీ కావాలంటుండే, అందుకనే బుట్ట చేపలతో బిర్యానీ చేస్తున్నా. అట్టయితే మాకు కూడా చెప్పు. ఫస్ట్ చేపల్ని నిన్న వీడియోలో చూపించినట్టుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చేపలు వేయించుకున్న నూనెలో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని కుండలో నూనె పోసుకొని దాంట్లో బిర్యానీ మసాలా కరివేపాకు నీళ్లు పోసుకొని ఆ ఎసురులో 70% బియ్యం ఉడకబెట్టుకొని ఆ తర్వాత కుండలో నెయ్యి పూసి దాంట్లో అన్నం వేసి అన్నం పైన చేపల కూర వేసి ఆ చేపల కూరను అన్నంతో మూసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అట్టే కొత్తిమీర పుదీనా మళ్ళీ చేపల కూర అట్టే దానిపైన అన్నం ఫైనల్ గా ఫ్రైడ్ ఆనియన్స్ అట్టే కొత్తిమీర పుదీనా వేసుకొని కుండ పైన మూత పెట్టి ఎత్తుకొని గ్యాస్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే కుండలో చేసిన బుట్ట చేపల బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఆ బిర్యానీలోంచి వచ్చే స్మెల్ చూసి తట్టుకోలేక ప్లేట్ నిండా బుట్ట చేపల బిర్యానీ పెట్టుకొని ఆ బిర్యానీతో పాటు ఉడికిన బుట్ట చేపలు అయితే మెత్తగా భలేకుండా ఆ బిర్యానీ ముద్దలో చేప ముక్క పెట్టుకొని ఒక్క ముద్ద తింటుంటే బా ఏ ముందులే సర్లేగానే పోత మర్చిపోకుండా లైక్ గుట్టుకోండి అన్నావు.